మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీకందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఒక 10 సంవత్సరాల వయసు కలిగిన ఒక చిన్న పాప విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే ధైర్యాన్ని ఆదరణ ఇచ్చాడో ఒక చిన్న యథార్థంగా జరిగిన సంఘటన గురించి మీకు షేర్ చేయాలని ఆశపడుతున్నాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ప్రియురాల, ఈ వీడియోని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలా చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోని మరికొంతమందికి ప్రమోట్ చేస్తుంది. దేవుని పనిలో, ఆయన పొలంలో మీరు కూడా పాలి భాగస్తులు కాగలరని ఆశపడుతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్దాము. తెనాలి దగ్గర తెనాలిలో ఉమాదేవి కాలనీలో ఒక ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఉంటుంది. 3 హాస్టల్స్ ఉంటాయి అక్కడ. సో దాంట్లో ఎస్సీ హాస్టల్లో ఎలిజబెత్ అనే ఒక అమ్మాయి చదువుకుంటుంది. అమ్మాయి వయసు 11 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఒక 5th క్లాసు అలా చదువుతుంది. సో అమ్మాయి ఏంటంటే హ్యాండిక్యాప్డ్, లెఫ్ట్ లెగ్ హ్యాండిక్యాప్డ్. తను నడవడానికి ఎంత కష్టపడుతుందంటే తన మోకాల పైన చేయి వేసి ఒత్తి బలవంతంగా అడుగేస్తుంది, వంగబడి అడుగేస్తుంది. అంటే అమ్మాయి ఎంత కష్టంగా నడుస్తుందో చూడండి. మోకాల పైన చేయడం వలన మోకాలికి ఒత్తిడి తగిలి మోకాలు నొప్పి వస్తుంది. చేయికి ఎక్కువసేపు అలా అన్నిసార్లు అనడం వలన చేయి నొప్పి వస్తుంది. అంతేకాదండి, వంగబడటం వలన వెనకాల వెన్నుపూస నొప్పి వస్తుంది. ఆ అమ్మాయి ఆ నొప్పితో రోజు రాత్రిపూట హాస్టల్ కదా నిండా ముసుగేసుకొని బాగా ఏడ్చేదండి. సరే, అది అలా ఉంటే అమ్మాయి ఏం చేసిందంటే స్కూల్కి వెళ్ళడానికి పిన్నపాడు అని శ్రీకృష్ణదేవరాయలు స్కూల్ ఉంటుంది. అమ్మాయి కాలనీ నుంచి పిన్నపాడుకి వెళ్ళటానికి కిలోమీటర్ దూరం ఉంటుందండి. కిలోమీటర్ అమ్మాయి నడిచి స్కూల్కి వెళ్ళాలి. నడుస్తుంది. కానీ ఆ నొప్పి బాధ తట్టుకోలేక ఆ ఊర్లో ఉన్న కొంతమందిని ఆ పిన్నపాడు స్కూల్కి వెళ్ళడానికి దగ్గరలో దారి ఏమైనా ఉందా అని చెప్పేసి ఒకళ్ళిద్దరిని అడిగి కనుక్కుంటే ఒక ఆమె చెప్పింది, అమ్మ ఇట్లాగ ట్రైన్ పట్టాల మీదకి వెళ్ళి కొంచెం ఎడం వైపుకి తిరిగి ఇంకొంచెం ముందుకెళ్తే స్కూల్ వస్తుందమ్మా అని చెప్పింది. అంటే ట్రైన్ పట్టాల మీదకి వెళ్తే కొంచెం దారి దగ్గరగా ఉంటుంది, కాలు నొప్పి అట్లా కొంచెం తగ్గుతుంది అనుకొని ఒకరోజు అలాగే బయలుదేరింది. వెళ్ళిందండి. ముందుకు ట్రైన్ పట్టాలు పక్కన రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళ పక్కన కొంచెం దారి ఉంది. ఆ దారిలో అమ్మాయి నడవటం మొదలుపెట్టింది. కొంచెం దూరం వెళ్ళగానే ట్రైన్ కొత్త వినిపించింది. అమ్మాయి ఏంటంటే హ్యాండిక్యాప్డ్ కావడం వలన వాళ్ళ పేరెంట్స్ కూడా తనని ఫంక్షన్స్కి కానీ వీటికని తీసుకెళ్ళేవాళ్ళు కాదంటే ట్రైన్ గురించి కూడా అమ్మాయికి తెలియదు. అయితే ఆ ట్రైను ఆ కూతన్నా ఆ సౌండ్ అన్నా అమ్మాయికి చాలా భయము. ట్రైన్ వస్తుంది అని ఆలోచించుకునే లోపు ట్రైన్ రానే వచ్చేసింది. ఇంకేం చేసేది, భయంతో అక్కడ వీటన్నా కొంచెం 2 అడుగులు దూరంగా వెళ్దాం అనుకుంది. అలా కొంచెం ముందుకు వెళ్దాం, ఒక అడుగు వెనక్కి వెళ్దాం, పక్కకు వెళ్దాం అనుకునేలోపు 2 స్తంభాలకు మధ్యలో ఒక పెద్ద బాక్స్ ఉంటుంది. అది కరెంట్ అనమాట. అమ్మాయి ఏం చేసింది, వెంటనే ఆ బాక్స్ వెనక్కి వెళ్ళిపోయింది. కానీ అమ్మాయి అనుకుంటుంది కనీసం ఆ బాక్స్ అన్న పట్టుకుందాము, సపోర్ట్ తీసుకుందాము అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ బాక్స్ కరెంట్ ఉందేమో, పట్టుకుంటే చచ్చిపోతానేమో అన్న ఫీలింగ్లో ఉంది. నిజానికైతే ఉండదు, కానీ ఆ టైంలో అమ్మాయికి తెలీదు. సరే, ట్రైన్ రానే వచ్చేసింది. అది ప్యాసింజర్ కాదండి, గూడ్స్ బండి అంటే 60 నుంచి 80 పెట్టెలు ఉంటాయి. 1-2 నిమిషాలు టైం పడుతుంది. అమ్మాయి వెంటనే బాక్స్ వెనక్కి వెళ్ళిపోయింది. ట్రైన్ తన సౌండ్ వస్తుంది. వెళ్ళిన వెంటనే కొంచెం అట్లా నుంచుంది. వెనక నుంచి ఆకులు కదులుతున్న శబ్దం వస్తుంది. చెట్టు పైన ఏదో ఉన్నట్టు అనిపించింది. వెనక తిరిగి చూస్తే చెట్టు చిన్నదేనండి. కరెక్ట్గా అడుగు దూరంలో పెద్ద పాము అమ్మాయి వైపు తిరిగి పడగ విప్పి చూస్తుంది. అసలు అమ్మాయి పరిస్థితి చూసారా? పరిగెత్తనో లేదు, పోరాడనో లేదు. పెద్దవారి సైతమే పాము కనిపిస్తే అది విషము అని చంపకుండా విడిచిపెట్టరు. అట్లాంటిది ఆ అమ్మాయి పరిస్థితి ఏమై ఉంటుంది మీరు చెప్పండి? ఎంత భయపడి ఉంటుంది, ఎంత కంగారు పడి ఉంటుంది. పోనీ గబుక్కని అక్కడ కూర్చుందామా, సపోర్ట్ తీసుకొని కూర్చుందామా అంటే అది కరెంట్ బాక్స్ ఏమో, కరెంట్ షాక్ కొడుతుందేమో, చచ్చిపోతానేమో భయం. వెనక పాము, ముందు ట్రైను. అలా ఇరుక్కుపోయింది. కొంచెం భయంతో స్టన్ అయిపోయి
తన చెవులు రెండు చేతులతో గట్టిగా మూసుకొని పెద్దగా అరుస్తుందంట, ఏసయ్య 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 అని. ఏసయ్య అని అరిచిన వెంటనే ఏదో ఆదరణ కలిగినట్టు, తన తండ్రి అక్కడికి వచ్చినట్టు, నెమ్మది కలిగినట్టు అనిపించిందంట. అమ్మాయికి ధైర్యం కలిగిందంట. ఇంకా చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. అమ్మాయి చూస్తుండగానే వెనక్కి తిరిగి దూరంగా వెళ్ళిపోయింది. చూస్తుండగానే బహుశా కళ్ళు మూసుకున్నప్పుడు కనుక వెళ్ళిపోయి ఉంటే అమ్మాయి అనుకునేదేమో, ఏమని, ఏంటి పాము మళ్ళీ ఎక్కడుందో ఏంటో నన్ను కాటేస్తుందేమో అని. కానీ దేవుడు గొప్పవాడండి, మనకు ఏది అర్థం కాకుండా చేయడు. అమ్మాయి చూస్తుండగానే పాము వెళ్ళిపోయింది. అమ్మాయిగా ధైర్యంగా ఉండి పాము వెళ్ళిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది, నిదానంగా నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి. నేనైతే నమ్ముతున్నానండి, ఖచ్చితంగా అక్కడ యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యి ఆమెను ఆదరించి, ఆమెను చేరదీసి ఆమెకు ధైర్యాన్ని ఇచ్చి నడిపించాడు అని నేను నమ్ముతున్నానండి. మీరు నమ్ముతున్నారా? నమ్మాలి. మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉండేది. ఆయన భూమి మీద ఉన్నంత కాలం అద్భుతాలు చేశాడు. తర్వాత తన శిష్యుల ద్వారా అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పటికీ అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నాడండి. ఆయన మారడు. కాబట్టి మనం నమ్మాలి. ఈ వీడియో యేసుక్రీస్తు నామం పేరట ఈ వీడియోని